హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలామంది డైలీ వ్లాగ్స్ మిస్ అవుతున్నాం భవాని అని అంటున్నారు కదండి. సో ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు డైలీ వ్లాగ్స్ వస్తాయి. అండ్ ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయండి. సో ఎందుకు అంటే నేను ఇంకా ఊరైతే వెళ్తున్నాను. ఇప్పుడు నరసాపురం అయితే వెళ్ళట్లేదండి, రాజమండ్రి అయితే వెళ్తున్నానండి. సో రాజమండ్రి ఎందుకు వెళ్తున్నాము అంటే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి శ్రావణి, నా వ్లాగ్స్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. శ్రావణి ఇది వరకు మేము మల్కాజ్గిరిలో పాత ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండేదన్నమాట శ్రావణి. తనకి పెళ్ళి అవ్వడము, బాబు పుట్టడం అన్నీ అయితే జరిగిపోయినాయండి. తన పెళ్ళికి మేము వెళ్ళలేకపోయాము. లాస్ట్ ఇయర్ సిమ్లా మనాలి ట్రిప్ వెళ్ళాం కదా, మే 23rd తన మ్యారేజ్ అయితే జరిగిందనమాట. సో అప్పుడు మాకు వెళ్ళడానికి కుదరలేదండి. సో ఇప్పుడు తనకి బాబు పుట్టాడు మొన్న మే 14న. ఇంకా బాబుని రేపు ఉయ్యాల్లో ఫంక్షన్ అంట, ఉయ్యాల్లో వేస్తున్నారు. ప్లస్ బాబుకి పేరు కూడా పెడతారంటండి. సో రమ్మనేసి అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. నువ్వు పెళ్ళికి రాలేదు, మా గృహప్రవేశానికి రాలేదు, కనీసం దీనికైనా రావాలి అనేసి అత్తయ్య గారు అయితే చెప్పారండి. సో అసలు నేను మొన్న ఫ్రైడే నరసాపురం వెళ్ళిపోయే జర్నీ నాది అయితే, ఇంకా అత్తయ్య గారు ఇలా అంటున్నారు కదా అనేసి ఆ జర్నీ క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడైతే మేము రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. సో అందుకనేసి బట్టలు అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా తన పెళ్ళికి వెళ్ళలేదు కదా అనేసి ఇంక మేము ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నామండి. ఈ గిఫ్ట్ దీంతో పాటు ఇదైతే ఇప్పుడు కొనలేదులేండి. ఇది మీకు తెలుసు కదా, మా మను చూసిందల్లా కావాలంటది, కొనే వరకు ఏడుస్తూ ఉంటుందండి. సరే అనేసి నేను మను కోసం ఇది జైలోఫోన్ కొన్నానండి. కొన్న రోజు ఆడిందండి అంతే. తర్వాత అసలు నేను తిడితే బయటికి తీసే తప్పించి మళ్ళీ దీన్ని అయితే బయటకు కూడా తీయట్లేదు. సరే ఇది నేను ఎంత 500 600 ఎట్టు కొన్నానండి ఫ్లిప్కార్ట్లోని. ఇంక ఇది ఎలాగో వాడట్లేదు, ఆ బాబుకి ఇస్తే వాడు సౌండ్లకైనా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా పిల్లలు అన్నట్టు. ఇంక ఇది వాడికి తీసుకెళ్తున్నాను. షాను మను ఇస్తాను అన్నారండి, ఇంక ఇది అలా ఇస్తున్నాను అనమాట. ఇదైతే మాత్రం తనకి అవసరం అనేసి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నానండి. ఇవి రెండు అయితే నేను తనకి తీసుకుని వెళ్తున్నాను. ఇంకా వీటితో పాటు బట్టలు అవి సర్దుకోవాలి కదండి, సర్దుకుంటున్నాను. ఫ్లిప్కార్ట్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫోటోలో చూసి ఆర్డర్ పెట్టాను, కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది, ప్లెయిన్. కానీ మా వారేమో ఎలాగో సమ్మర్ కదా ఉడుకొచ్చేస్తుంది, మనం వెళ్ళి ఎంతసేపు ఉండం కదా, ఈ డ్రెస్ వేసేసుకో బాగుంటుంది అని అంటున్నారు. మరి ఎంత సింపుల్గా వెళ్తే బాగుంటుందా బాగోదా అని నేను ఆలోచిస్తున్నాను. మా వారు ఇది పెట్టేసుకుంటున్నారు, చూస్తానండి. ఇది ఫంక్షన్ నుంచి వచ్చాక తర్వాత వేసుకోవడమా లేకపోతే ఫంక్షన్కి ఇదే వేసుకెళ్తాను అన్నది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఇది ఒక డ్రెస్ అయితే పట్టుకుని వెళ్తున్నాను. తర్వాత ఇప్పుడు మేము ఒక రాజమండ్రి వెళ్ళట్లేదండి, రాజమండ్రితో పాటు అక్కడ ఫంక్షన్ చూసేసుకుని నెక్స్ట్ డే మార్నింగే మేము అన్నవరం అయితే వెళ్తున్నామండి. మీ అందరికీ తెలుసు మేము హౌస్ తీసుకున్నాము అనేసి. అండ్ ఈ హౌస్ అనుకున్నప్పటి నుంచి నాకు మా వారికి అసలు మనసు ప్రశాంతంగా లేదు. చాలా కన్ఫ్యూజ్డ్గా, ఓవర్ థింకింగ్గా, చాలా స్ట్రెస్డ్గా అయితే అనిపిస్తుందండి. సో ఇంకా మా వారు ఏమన్నారు అంటే, ఇల్లు పనులు అంటే గృహప్రవేశము, ఇంటీరియరు, తర్వాత మేము ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడము, పిల్లలకి మంచిగా ఆటోలు ఇవన్నీ దొరికి మా రొటీన్ అంతా ఒక గాడిలో పడే వరకు మాకు ఈ ప్రశాంతత ఉండదు. సో ఇంకా మా ఆయన ఏమన్నారంటే, ఎలాగూ రాజమండ్రి వరకు వెళ్తున్నాం కదా, అక్కడ నుంచి మనము అన్నవరం కూడా వెళ్దాము, సో అన్నవరానికి టికెట్స్ అయితే బుక్ చేస్తాను అనేసి అన్నారండి. ఇంకా అన్నవరం వెళ్ళి అక్కడ దేవుడికి అయితే దండం పెట్టుకుని సత్యనారాయణ వ్రతం చేసుకుని అప్పుడు గృహప్రవేశానికి రమ్మనేసి అందరికీ అయితే మేము చెప్తాం. డేట్ ఫిక్స్ అయిపోయారా అని అడుగుతారేమోనండి. ఒక డేట్ అయితే మేము ఫిక్స్ అయ్యాము, బట్ అది కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్నది నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకన్నది మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదండి. సో దాన్ని బట్టి మేము ఆ డేట్ కన్ఫర్మ్గా అవుతుందా, ఆ డేట్నే గృహప్రవేశం అవుతుందా లేదో తెలియదు, కానీ ఈ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుందాం అనేసి అనుకుంటున్నామండి. సో పనిలో పని ఎలాగో చాగల్లో వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళామంటే ఇంక మళ్ళీ వెళ్ళమండి. సో అందుకనేసి ఒక మాట అత్తయ్య వాళ్ళకి, మావయ్య వాళ్ళకి, మా ఆడపడుచు, మా తోడుకోళ్ళు, మా చిన్నత్తయ్య వాళ్ళందరికీ ఒక మాట చెప్పేస్తాము. డేట్ మళ్ళీ మేము ఫైనల్ చేసేసుకున్నాము, ఇదే డేట్ ఫిక్స్ అయిపోయామన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్లు చేస్తానని చెప్తానండి. ఎందుకంటే మళ్ళీ ఫిక్స్ అయ్యాక వెళ్ళి వచ్చి చెప్పడం ఇంకా అవ్వదు, మాకు ఇక్కడ బోల్డ్ పనులు అయితే ఉన్నాయి. సో ఒక మాట అందరికీ అయితే చెప్పేసి వచ్చేస్తామండి.
సో ఫస్ట్ రాజమండ్రి నుంచి అన్నవరం నుంచి చాగల్లు నుంచి నరసాపురం అయితే వెళ్తాను. ఇంకా మా వారు నన్ను నరసాపురంలో దింపేసి ఆయన అయితే హైదరాబాద్ వచ్చేస్తారండి. నేను ఒక 10 days అయితే నరసాపురంలో ఉందామనేసి అనుకుంటున్నాను. పిల్లలకి ఇంకా 10 to 15 days హాలిడేస్ ఉన్నాయి కదా. సో ఈ 10 to 15 days అయితే అక్కడ ఉండిపోతానండి నేను. నాకు ఇక్కడ ఉండి నాకు ప్లేస్ చేంజ్ అవ్వాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ ఆలోచనలు, తెలియకుండా కంగారు, ఏదో స్ట్రెస్డ్ కింద అలా ఓవర్ థింకింగ్ వచ్చేస్తుందండి. సో అందుకనేసి కొంచెం ప్లేస్ షిఫ్ట్ అయితే బాగుంటుందని అనిపించింది మాకు. సో అందుకనేసి వెళ్తున్నానండి. సో ఇంక ఇదిగోండి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది అన్నవరంలో కట్టుకోవడానికి సారీ అయితే పెట్టుకున్నాను. రేపు ఫంక్షన్లో కట్టుకోవడానికి పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే ఏం పెట్టట్లేదండి. మొన్న చిన్నదిన కొనిచ్చింది కదండి డ్రెస్సెస్, ఇవైతే పెట్టుకుంటున్నాను పిల్లలకి. ఇదేమో షాను. అండ్ ఇంకా అన్నవరంలోని వేసుకోవడానికి మా వారు పిల్లలకి పరికిణి జాకెట్లే పెట్టు నువ్వు అని అన్నారండి. సో అందుకనేసి పిల్లల కోసం ఈ పరికిణి జాకెట్లు అయితే పెట్టానండి. ఇంతే. ఇంకా ఇవి అమ్మవి కవర్స్ అయితే నా దగ్గర ఉండిపోయాయండి. కవర్స్ కూడా అమ్మకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇవన్నీ అయితే బ్యాగ్లో పెట్టుకుంటాను. వీటితో పాటు ఇంకా పెట్టుకోవాల్సినవి సన్ స్క్రీన్స్ ఇవన్నీ అయితే తీసుకుని ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దేస్తానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు లంచ్ అండ్ డిన్నర్కి కలిపి ఒకేసారి వంట అయితే చేసేస్తున్నానండి. ఎందుకంటే నైట్ ఊరు ప్రయాణం ఉంది అన్నప్పుడు చాలా హడావుడైపోతుంది కదండి. అందుకనేసి నేను ఎప్పుడు కూడా జర్నీ ఉన్నప్పుడు ఒకటేసారి వంట పని అయితే పూర్తి చేస్తానన్నమాట. ఈరోజు ఎలాగో ఊరు వెళ్ళిపోతున్నాము, ఇంట్లో కూరగాయలు మిగిలిపోతాయి కదండి. సో వేస్ట్ చేయకుండా అన్ని కూర అయితే వండేద్దామా అనేసి అనుకుంటున్నాను. అందుకనేసి 2 రకాల కూరలు అయితే వండుతున్నానండి. ఫస్ట్ అయితే నేను బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకొప్పుడు ఫస్ట్ బెండకాయ ఫ్రైకి తాలింపు అయితే వేస్తున్నానండి. నాకేమీ అంతగా పప్పులు ఇవి వేసుకోవాలని అనిపించదు. బట్ మా మొంతల్లి ఏంటంటే పప్పులు లేకపోతే తినను అంటది అనమాట. అందుకనేసి ఇంకా నేను పప్పులు అవి ఎక్కువగానే వేసి ఇంకా బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. సో బెండకాయలు అన్నీ అయితే వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసాను. నేను ఇంకా బెండకాయలు లేతగా ఉన్నాయంటే మూత అయితే పెట్టుకోనండి. ఉప్పు కూడా లాస్ట్లో అయితే వేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద అయితే నేను వంకాయ పులుసు అయితే పెడుతున్నానండి. సో వంకాయ పులుసు కోసం నేను కడాయి అయితే పెట్టుకుని దాంట్లో అయితే నూనె వేసుకున్నాను. నాకు ఈరోజు పులుసు తినాలి అనిపిస్తుంది అనమాట. పులుసులోకి ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రై అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ రోజు నేను వంకాయ కోడిగుడ్లు కలిపి పులుసు పెడదాం అనుకున్నానండి. పిల్లల్ని కోడిగుడ్లు వలండమ్మా అని వాళ్ళకి ఇచ్చానండి. పాసరు చేసేసి సగం ముక్కల్ని పెంకుల్లాగా తీసి పాడేశారనమాట. ఇంకా మళ్ళీ ఆ గుడ్లను తీసుకొచ్చి ఇందులో కలిపాను అంటే మొత్తం కూర అంతా సొనైపోతుంది అనేసి అనిపించింది నాకు. సరే గుడ్లు విడిగా తింటారు అనేసి వాటిని విడిగా అయితే ఫ్రై చేద్దామని పక్కనైతే పెట్టాను అనమాట. ఇంకా వంకాయ పులుసు కోసం అయితే నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. దీంట్లోకి నేను కొంచెము ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను, పసుపు వేసుకుని వీటిని అయితే మిక్స్ చేసేసి కాసేపు అయితే మూత పెట్టేసాను అనుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేస్తాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు 2 టమాటా ముక్కలు పడ్డాయిలేండి. మామూలుగా అయితే నేను వేయాలనేసి వేయలేదు, కాకపోతే ఇంకా వేడిగా ఉన్నాయి అనేసి తీయలేదనమాట. సో ఉల్లిపాయ బాగా మిక్స్ చేశాక పైన టమాటా ముక్కలు వేసి మూత అయితే పెట్టేశానండి. కొద్దిసేపటికి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత నేను ఆల్రెడీ వంకాయలు అయితే కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఇంకా దాన్ని మొత్తము వాటర్ అంతా పిండేసి ఇంకా వంకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి. నాకు పులుసులు అంటే చాలా ఇష్టం అండి. చాలామంది చింతపండు తినకూడదని ఎక్కువగా తినరు, కానీ నాకెందుకో పులుపులు నచ్చుతాయి. అండ్ నాకు కొంచెము అస్తమానం గొంతుకు మంట వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని చెప్తూ ఉంటాను కదా. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే కాదు, కానీ నాకేంటంటే బియ్యం నూక ఇలాంటివి తిన్నప్పుడు, ఖర్జూర పండు ఇలాంటివి తిన్నప్పుడు గొంతుకులో మంట వస్తుందండి ఉప్మాలు తిన్నప్పుడు. కానీ పులుపు నేను ఎంత తిన్నా కూడా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నదే రాదు. నేను ఇది చాలాసార్లు నాలో నేను అబ్జర్వ్ చేసుకున్నాను. చాలామంది పులుపు తినకు నీకు ఆ ప్రాబ్లం ఉంది కదా అని అంటారు, కానీ నాకు పులుపు తిన్నప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుందండి. ఇంకా ఉప్మాలు తిన్నప్పుడు, మినపట్టు తిన్నప్పుడు, తర్వాత బియ్యం నూక ఉప్మా తిన్నప్పుడు, కుడుములు తిన్నప్పుడు ఎప్పుడు నాకు గొంతుకు మంట అయితే వస్తుంది అనమాట. మిగతా టైంలో అయితే నాకు అది ఏముండదు. నాకు పులుపు చాలా నచ్చుతుంది. అలాగని టూ మచ్ పులుపు అస్సలు తినండి. లిమిటెడ్గా పల్చగా పులుసులాగా తినడం కూరలు అయితే నాకు నచ్చుతుంది. మీలో ఎంతమందికి పులుసు అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఎక్కువ మంది గ్రేవీలు ఇష్టంగా తింటారు కదా, బట్ నాకు పులుపు నచ్చుతుంది. ఈ పులుపులో ఏదో ఒక ఫ్రై, లైక్ దొండకాయ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, కోడిగుడ్డు ఫ్రై కానీ ఇలా ఉంటే అది నంచుకుని తింటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. నేను
చింతపండు రసం అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. అలాగే మనము ఉల్లిపాయలు మగ్గపెట్టేటప్పుడు కొన్ని మెంతులు కూడా వేసుకున్నాం అనుకోండి, ఎనీ పులుసు చాలా టేస్టీగా అయితే వస్తుందన్నమాట. ఇంక ఇదిగోండి మా వంట పని అయితే పూర్తయిపోయింది. సో నేను బెండకాయ ఫ్రై, వంకాయ పులుసు, కోడిగుడ్లు వేగించి పెట్టాను. ఇంకా అన్నము, వైట్ రైస్, పెరుగులోకి మా హస్బెండ్ మామిడికాయ అయితే తీసుకొచ్చారు. సో వంట పని అయితే అయిపోయింది. ఇదే దాన్ని మేము ఆఫ్టర్నూన్ లంచ్కి తింటాము, నైట్ డిన్నర్లోకి కూడా అయితే తింటామండి. ఇంక ఇదిగోండి నేను గిన్నెలు అయితే క్లీన్ చేస్తూ వీడియోస్ అయితే వింటున్నాను అనమాట. నేను ఏమన్నా చూడాలి అనుకున్న వీడియోస్ అన్నీ వాచ్ లెటర్లో పెట్టుకుంటానండి. అవి గిన్నెలు తోముతూ క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా ఒకసారి వింటే రెండోసారి గిన్నెలు తోమేటప్పుడు షాడోయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. నేను ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ఇంగ్లీష్ ఎలాగ నేర్చుకుంటున్నావు, ఎలా చేస్తున్నావు చెప్పు అని అడుగుతారండి. నేను అసలు ఇంగ్లీష్ కోసం ఎలాంటి క్లాసెస్ తీసుకోవట్లేదు, ఎలాంటి యాప్స్లో ఇంగ్లీషు ఏఐ టీచర్స్ని పెట్టుకోలేదండి. నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. వీడియోస్ రికార్డ్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇలాగ గిన్నెలు తోముతున్నప్పుడు షాడోయింగ్ చేస్తున్నానండి. నేను దీనికోసం స్పెషల్గా ఒక 1 అవర్ కూర్చొని ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి ఏమీ చేయట్లేదు. మేబీ నేను ఇంకా ఒక 1 అవర్ మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసి ఇవి ప్రాక్టీస్ చేస్తూ కొత్త పదాన్ని బుక్కుల్లో రాసుకుని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ 5-6 నెలల్లో నేను పూర్తిగా డెవలప్ అయిపోయేదాన్ని. బట్ నేను ఒక పక్కన ఇల్లు, పిల్లలు, నా వీడియోస్ పని, ఆ కొత్త ఇల్లు పనులు ఇవన్నీ చూసుకుంటూ నేను ఇవి మేనేజ్ చేయలేకపోతున్నానండి. అసలు ఒకసారి అనిపిస్తుంది రొటీన్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అసలు మేము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యే వరకు నా రొటీన్ ఇలాగే ఉంటుందేమో, ఎప్పుడు బ్యాక్ టు రొటీన్కి వస్తాను, ఇదంతా సెట్ అయ్యేసరికి ఒక 8-9 మంత్స్ లేకపోతే 1 ఇయర్ టైం పట్టేస్తుందేమో అనేసి అనిపిస్తుందండి. అండ్ ఒక్కొక్కసారి నాకు చాలా ఖాళీ టైం ఉన్నా కూడా నేను ప్రాక్టీస్కి టైం ఇవ్వట్లేదు. ఎందుకు అంటే మనసంతా నాకు ఆ ఇంటి ఆలోచనలతోటి కొంచెం స్ట్రెస్డ్గా ఉంటుంది. ఆ స్ట్రెస్లో నేను ఇంకా ఒక టైం దొరికింది కదా, ఇది ప్రాక్టీస్ చేద్దాము అన్నట్టుగా నేను ఇవ్వట్లేదు అనమాట టైంని. ఇంగ్లీష్కి ఇచ్చే ఉంటే పాటికి ఎప్పుడుకో నేను ఇంగ్లీష్లో చాలా డెవలప్ అయ్యేదాన్నేమోనండి. బట్ ఇట్స్ ఓకే. ఒకసారి మనము కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తున్నప్పుడు ఇలా స్ట్రెస్ ఉండడం అన్నది చాలా సాధ్యము. ఇప్పుడు నా కంఫర్ట్ జోను కంప్లీట్గా బ్రేక్ అవుతుందండి. నా కంఫర్ట్ జోన్ ఏంటి అంటే ఈ ఇల్లు. ఇప్పుడు మేము రెంట్కున్న ఇల్లు మా వారి ఆఫీస్కి, పిల్లల స్కూల్కి దగ్గరగా ఉంటుంది. నాకు పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 2:30 వరకు టైం దొరుకుతుంది. ఆ 2:30 లోపల నేను వాకింగ్కి వెళ్తాను, ఎక్సర్సైజులు అన్నీ చేసుకుంటాను, ఇంటికి వస్తాను, టిఫిన్ అవి చేసి ఇంట్లో పనులంతా పూర్తి చేసుకుని ఎడిటింగ్కి కూర్చొని పిల్లలు వచ్చే లోపల అన్ని పనులు నేను పూర్తి చేసుకుంటాను. నా ఎడిటింగ్ వర్క్ కూడా అయిపోతుంది. ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని చదివిస్తూ అలాగలాగా నాకు రొటీన్ అయితే సెట్ అయిపోయిందండి మంచిగాని. ఈవినింగ్ పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళి మళ్ళీ వాకింగ్కి వెళ్తాను. ఇదంతా నాకు ఈ రొటీను చాలా బాగా అలవాటు అయిపోయింది 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఈ రొటీన్ని బ్రేక్ చేస్తున్నాం కదా, కొత్త ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు అవన్నీ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఇది ఒక ఆలోచన అయితే. ఫస్ట్ ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి ముందు అన్నీ మేము సక్రమంగా చేసుకోగలుగుతామా లేదా అని ఇంకా వేరే ఆలోచనలు. మా వారు కూడా సేమ్ ఇవే థాట్స్ తన డైరీలో అయితే రాసుకుంటున్నారు. నేనేమో మీకు చెప్పుకుంటాను అంతే. ఇంకా నేను బట్టలు అయితే మడతలు పెడుతున్నానండి. నిజంగా 2 డేస్ నుంచి బట్టలు మడతట్లేదు, చాలా బట్టలు అయిపోయినాయి. త్వరగా బట్టలన్నీ మడతలు పెట్టేస్తున్నాను. ఫస్ట్ మా వారి అన్నీ మడతలు పెట్టి ఆయన అరమరలు అయితే సర్దేశాను. ఈవినింగ్ ఆయన వచ్చి త్వరగా వస్తాను, బట్టలు ఐరన్ చేసుకుంటాను, మళ్ళీ ఊరు పట్టుకెళ్ళాలి కదా అనేసి అన్నారు. సో ఫస్ట్ ఆయన అయితే మడతలు పెట్టి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు నావి పిల్లలవి అయితే మడతలు పెడుతున్నాను. ఇంకా బయట తీగిలిపైన కూడా చాలా బట్టలు ఉన్నాయండి, వాటిని కూడా తీసుకొచ్చి మడతలు పెట్టాలి. అండ్ ఇందులోనే పిల్లలు ఏమన్నా వేసుకుని ఉంటే అవి బ్యాగుల్లో అయితే పెట్టాలన్నమాట, డ్రాయర్స్ లాంటివి. సో ఇవన్నీ అయితే చూసుకుంటూ మడతలు అయితే పెడుతున్నానండి. ఈరోజైతే చాలా చిన్న వ్లాగ్ పెట్టాను. చెప్పాను కదండి, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇలా తిరుగుతున్నప్పుడు నాకు నెట్వర్క్ ఉండదు. సో వ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయో రావో కూడా నేను ఇప్పుడైతే చెప్పలేను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ అప్పుడైతే పెడతానండి మళ్ళీ కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితేని. మ్యాక్సిమం కంటిన్యూగానే పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచి నాకు ఇంట్లో చాలా ఖర్చులు అయితే ఉంటున్నాయండి. సో ఈ వీడియోస్ పెడితే ఎంతో కొంత నాకు హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో గ్యాప్ ఇవ్వకూడదు, పెట్టాలి అని
అనుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఇప్పుడు నరసాపురం అయితే వెళ్తున్నాను కదండి. సో మీకు ఎలాంటి వీడియోలు కావాలి అన్నది మీరైతే కామెంట్ చేయండి. మీరు అందరూ అడిగారు నన్ను చాలామంది, మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు కదా, మీ అమ్మ హ్యాపీనెస్ని మీ అమ్మగారి మాటల్లో చెప్పించు భవాని అనేసి అడిగారండి. సో అది నేను ఖచ్చితంగా వీడియో అయితే షూట్ చేస్తాను. హైదరాబాద్ వెళ్ళాకను ఎడిట్ చేసి పెడతానులేండి ఆ వీడియోని. ఇంకా అవి కాకుండా ఇంకా ఏమన్నా అడగాలి అనుకుంటే అడగండి. మీరు ఈ వీడియోలు చూసేసరికి నేను ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసి 4-5 డేస్ అయితే అయిపోతుందండి. మీరు ఈ వీడియో చూసిన 1 or 2 డేస్ మాత్రమే నేను అమ్మ దగ్గర ఉంటాను. తర్వాత అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతానండి. వ్లాగ్స్ అన్నీ లేట్గా రావడానికి రీజన్ ఏంటి అంటే పెండింగ్ వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు వరకు. టైం అయితే 8:15 అవుతుందండి. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఇంట్లో అన్ని పనులు అయితే పూర్తయిపోయినాయండి. మా హస్బెండ్ అయితే ఆటో బుక్ చేశారు. మేము ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాము. ట్రైన్ అయితే ఎక్కేసామండి. టైము 9:30 అవుతుందా? టైం అయితే 9:30 అయ్యింది. సో ఇప్పుడు మేము ఫస్ట్ అయితే రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. రేపు నుంచి వ్లాగ్స్ అయితే మీకు బాగా నచ్చుతాయి. రాజమండ్రి, అన్నవరం, చాగల్లు, నరసాపురం ఇలా ఊర్లో అయితే తిరుగుతానండి. ఒక 10 to 15 డేస్ ఈ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.